హలో అందరికీ. ఇదేంటా అని చెప్పేసి చూస్తున్నారా? ఇదేంటంటే పప్పుచారండి. పప్పు పులుసు అని చెప్పేసి అంటాం కదా! వారంలో ఒకసారి కూరగాయలు తెచ్చుకుంటాం. అలాగే వారంలో ఒకసారి పప్పు పులుసు పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటది. ముందుగా కూరగాయలనైతే గనక బాగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక కప్‌తో పప్పునైతే నానబెట్టుకొని విజిల్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తగిన చింతపండయితే తీసుకొని, మనం చింతపండు రసం కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎంతో రుచికరమైన పప్పు పులుసయితే రెడీ అవుతదండి. ఇందులోనే మనం కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకోవాలి. చాలామంది సాంబార్ పొడి వేస్తారు. సాంబార్ పొడి వేయడం వల్ల ఏంటంటే సాంబార్ అవుతదండి. పప్పు పులుసు అవ్వదు. మా అమ్మమ్మ గారు అది ఇలా పెట్టేవారు పప్పు పులుసు. చాలా అంటే చాలా బావుండేది. ఈ కూరగాయలన్నీ కలిపి పెట్టడం వల్ల ఏంటంటే అన్నీ కూడా మనకి వెళ్తా ఉంటాయి కదా! అంటే ఒక ఐటెమ్ కాదు అన్నీ కూడా తినాలి అనిపిస్తదనమాట. క్యారెట్లు అలా. అయితే ఏంటంటే నేను పప్పు పులుసు అయితే పెట్టాను. ఎవరైనా మీలో ఇలా ట్రై చేశారా ఎప్పుడైనా పప్పు పులుసుని? ట్రై చేస్తే గనక కామెంట్ చేయండి. పప్పు పులుసు మేమైతే గనక నా స్టైల్‌లో నేను ఇలాగే పెడతాను. వారంలో ఒక్కసారైనా మేము పప్పుచారు కాసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటది. అన్నిట్లికన్నా ముఖ్యమైనది ఏంటంటే తాలింపేనండి. తాలింపు వేసేయాలి. తర్వాత మరుగుతున్నప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేయాలి. అసలు ఎంత టేస్ట్ అంటే ఈ పప్పుచారులో 2 వడియాలు, ఒక ఆవకాయ, కొంచెం ఆవకాయ వేసుకొని తింటే ఉంటదండి. అబ్బబ్బబ్బబ్బా! చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. మధ్య మధ్యలో ఒక్కొక్క బెండకాయ ముక్క అలా వేసుకొని తింటే చాలా బావుంటది. మీరైతే గనక ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ రకంగా అయితే ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్